హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గా చెప్తున్నారు. కొంతమంది ఇంక్రీజ్ అవుతాయని చెప్తున్నారు, కొంతమంది పడిపోయిందని చెప్తున్నారు. అమరావతి ఎఫెక్ట్, ఏపీ ఎఫెక్ట్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎఫెక్ట్. సో ఇవన్నిటిని కొంచెం సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తాను. గోల్డ్ మీద కానీ బంగారం మీద కానీ మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తాం? రేట్స్ తక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ అనేది చేస్తాం. అలాగే రియల్ ఎస్టేట్ లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? రేట్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో రేట్స్ కంట్రోల్లో ఉన్నాయి. సో రేట్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకి బెనిఫిట్ అనేది అవుతుంది. ఇప్పుడున్న రేట్స్ కన్నా ఇంకా పడిపోతాయని సిచ్యువేషన్ అయితే లేదు. బికాస్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే హైదరాబాద్ లో రేట్స్ కొన్ని రోజులు కాన్స్టెంట్ గా ఉంటుంది, దాని తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. రేట్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బెనిఫిట్ అవుతుంది. ఆలోచించండి.